ములుగు జిల్లాలో నేటి నుండి మేడారం చిన్న జాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జాతర జరగనుంది. ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా వనదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది మందులు భక్తులు పోటెత్తుతున్నారు. వారి కష్టాలు తొలగిపోవాలంటూ అడవి తల్లులను వేడుకొని బెల్లంను కానుకలుగా సమర్పిస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గిరిజన సాంప్రదాయాలబద్ధంగా జరిగే మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటారు. అడవి తల్లులకు మొక్కి తమ కష్టాలను తీర్చాలంటూ వేడుకుంటారు. ఇక భక్తుల సౌకర్యార్థం మంత్రి సీతక్క దగ్గరుండి అధికారులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లాలో నేటి నుండి మేడారం చిన్న జాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జాతర జరగనుంది. ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా వనదేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. వారి కష్టాలు తొలగిపోవాలంటూ అడవి తల్లులను వేడుకొని బెల్లంను కానుకలుగా సమర్పిస్తున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గిరిజన సాంప్రదాయాల బద్ధంగా జరిగే మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటారు. అడవి తల్లులకు మొక్కి తమ కష్టాలను తీర్చాలంటూ వేడుకుంటారు. ఇక భక్తుల సౌకర్యార్థం మంత్రి సీతక్క దగ్గరుండి అధికారులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. వెంకటేష్, తెలంగాణలో కుంభమేళగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మినీ జాతర ఇవాళ నుండి ప్రారంభమైంది. ఇవాళ నుంచి సుమారు 4 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా సాగనుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రమే కాదు 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా మరొక 3 రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వనదేవతలను దర్శించుకొని పునీతులైన పరిస్థితి మనం రిపీటెడ్ గా చూస్తున్నాం. అయితే ఇవాళ 12వ తారీఖు నుంచి మాఘశుద్ధ 12 రోజు మొదలైన జాతర 12, 13, 14, 15వ తారీఖు నాడు ఈ జాతర ముగుస్తుంది. ఈ జాతరకు సుమారుగా 5 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవార్లకు తీరసార పసుపుంకలు చెల్లిస్తారు. అదేవిధంగా బెల్లం ఏదో బంగారంగా కొలిచినటువంటి బెల్లాన్నే కానుకలుగా చెల్లించి భక్తులైతే మొక్కులు తీసుకుంటూ పడుతుంది. మొదటగా సుమారుగా భక్తులంతా వచ్చి కూడా జంపన వాగులో పుణ్య స్నానాలు ఆచరించి అక్కడి నుంచి నడుచుకుంటూ కాలినడనాన్ని నడుచుకుంటూ అక్కడి నుంచి గద్దెలకు చేరుకుంటారు. నేరుగా అక్కడ గద్దెల దగ్గర అమ్మవార్లకు మొక్కులు చెల్లించి భక్తులు అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంటారు. అయితే ఈసారి ఇప్పుడు మినీ జాతర కాకుండా మామూలు రోజులు కూడా భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ జాతరతో పాటు మినీ జాతర సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా పూర్తిగా సుమారు ఇప్పటికే 10 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి అన్ని వసతులు భక్తులు ఏదైతుందో సుదీర ప్రాంతాల చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు మంచినీటి వసతి కావచ్చు, ఎండలు ఎక్కువ కొట్టడంతో చలవ పందిలు కావచ్చు, ఇలాంటి అన్ని ఏర్పాట్లు ఇబ్బంది కలగకుండా జంపన్న వాటిలో వాటర్ సప్లై కావచ్చు, ఇలాంటి అంశాలు పూర్తిగా మెడిసిన్ పరంగా హాస్పిటల్ కూడా తాత్కాలిక హాస్పిటల్ అక్కడ ఏర్పాటు చేస్తారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని టెంపరరీ వర్క్ చేసి అన్ని దగ్గరుండి మంత్రి సీతక్క దగ్గరుండి అన్ని పనులు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకరన్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి శాఖ సంబంధించిన అన్ని శాఖలతో సమన్వయం చేసి ఎప్పటికప్పుడు పనులు త్వరితగతిన పూర్తి చేయించుకొని జాతరకు 10 రోజుల ముందే అన్ని పనులు అక్కడ పూర్తి చేసిన పరిస్థితి ఉంది.
ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే జాతర కూడా చుట్టూ మేడారం జాతరే కాదు, చుట్టూ ఆ రెడ్డిగూడెం, అదేవిధంగా కన్నెపల్లి ఇవన్నీ కూడా చుట్టూ సుదీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా భక్తులతో టికెట్లు ఆడుతున్న పరిస్థితుంది. ఆ గద్దెల దగ్గర మాత్రం భక్తులతో కోలాహలంగా సందడి నెలకొన్న పరిస్థితుంది. భక్తులుగా ఏ విధంగా ఆర్టీసీ విషయానికి వస్తే ఆర్టీసీ కూడా సుమారుగా బస్సులు పెద్ద మొత్తంలో 200 బస్సులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిపోల నుంచి కూడా భక్తులు మేడారం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ భక్తులు కూడా ఈ స్పెషల్ వాహనాలుగా, ప్రైవేటు వాహనాలుగా కూడా ఆర్టీసీ బస్సులో కూడా భక్తులు లక్షలాది భక్తులు తరలించే అవకాశం ఉంది. చూసుకుని పోతే ఇది పెద్ద జాతర కంటే కూడా పెద్ద జాతర అయిన ప్రతి మరుసటి ఏడాది తర్వాత ఇదే ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకి ఇప్పటికే ఇవాళ మొదటి రోజు కాబట్టి ఇప్పటికే సుమారుగా 4.5 లక్షల మంది భక్తులు వచ్చినట్టు అక్కడ అధికారులు అంచనా వేసిన పరిస్థితి. ఆ భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ మైక్ సెట్స్ కావచ్చు, ఎవరైనా భక్తులు తప్పిపోయినా కూడా అలాంటి ఇబ్బంది కలగకుండా అని మైక్ సెట్టింగ్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు వైర్లెస్ డ్రోన్ కెమెరాల నిఘా కెమెరాలతో ఇప్పటికీ భద్రతా భయాలను జాతర కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా పోలీసు కూడా భారీ బందోబస్తు ఉండడం, ఎక్కడ కూడా సుదీర ప్రాంతం చెప్పినట్టు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏదైనా ఇబ్బంది కలగకుండా కూడా వెంటనే పోలీసులకు అలర్ట్ అయిన పరిస్థితి, అక్కడ అన్ని సౌకర్యాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులు అయితే సుదీర ప్రాంతం నుంచి నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, సుదీర ప్రాంతం నుంచి భక్తులు కూడా ఇప్పటికే మేడారం చేరుకుంటారు. మొదటగా మేడారం జాతరకు కాలినడక వెళ్ళండి భక్తులు ఇవాళ ఎడ్ల బండి నుండి హెలికాప్టర్ వరకు కూడా ఇవాళ మేడారం జాతర దినదిన అభివృద్ధి చెందుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇప్పుడైతే మేడారం మినీ జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పరిస్థితి. వెంకటేష్. రైట్ భాస్కర్.